టీనీ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు చరిత్రను తిరగరాసేశాడు. అసలు ఐపీఎల్‌లో ఆటగాళ్ళు లేకపోయినా నడుస్తుందేమో గానీ, వైభవ్ సూర్యవంశీ లేకపోతే ఇంచు కూడా ముందుకు వెళ్ళదు అన్నట్టుగానే మొత్తం పరిస్థితి తారుమారైపోయింది. ఎందుకనంటే ఈ ఆటగాడు చాలా అంటే చాలా స్పెషల్. ఇక నిన్నటి వైభవ్ సూర్యవంశీ ఆటకి కావ్య మారన్ అదేనండి ఎస్ఆర్‌హెచ్ జట్టు కో ఫౌండర్ అయిన తను నిజంగా చెప్పాలి అంటే మొఖం చాటేసింది. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఆటకి అందరూ ఫిదా అవుతున్నారు కానీ మరొక పక్కన హైదరాబాద్ జట్టు ఓటమి పాలవడంతో నిన్న మైదానంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవి ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్‌గా మ్యాచ్ గెలిచిన తర్వాత ఆరెంజ్ క్యాప్ పెట్టుకొని స్పీచ్ ఇచ్చి తన దారిన తను వెళ్తున్న వైభవ్ సూర్యవంశీని కావ్య మారన్ పిలిచి నువ్వు చాలా బాగా ఆడావు, వెరీ గుడ్ అంటూ కంగ్రాచులేట్ చేసింది. అంతేకాకుండా ఇక తను చాలాసేపు అక్కడ మాట్లాడటము, అలాగే తన కోసము ఒక జెర్సీ తను సైన్ చేసి, అలాగే కొంతమంది స్టార్ క్రికెటర్లు సైన్ చేసిన జెర్సీని ఇవ్వటము చేయడంతో ఇక వైభవ్ సూర్యవంశీ కావ్య మారన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక కావ్య మారన్ కాళ్ళకి నమస్కరించాడు. వినయంగా అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు సూపర్ వైరల్ అయిపోయాయి. అయితే కావ్య మారన్ గొప్ప మనసుకి కూడా కొంతమంది సలాం కొడుతున్నారు. ఎందుకంటే నిజానికి వైభవ్ సూర్యవంశీని మెచ్చుకోకుండా ఎవ్వరూ ఉండలేరు. కరెక్ట్. కానీ కావ్య మారన్ కొద్దిగా అందరికన్నా కొంచెం భిన్నం. ఎందుకనంటే తను ఏదన్నా ఉంటే ఓపెన్‌గా బయటకు చెప్పేస్తుంది. అలాంటి సందర్భంలో ఇక వైభవ్ సూర్యవంశీని తన దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని కాళ్ళకి నమస్కరిస్తే తనని యాక్సెప్ట్ చేసి ఈ బుడ్డోడిని ప్రశంసించినందుకు, అభినందించినందుకు ఆమెను కూడా అందరూ సోషల్ మీడియాలో వెరీ గుడ్ అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.